హాయ్ ఫ్రెండ్స్. హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపు లైఫ్ స్టైల్. ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అండి. ఆఫ్టర్‌నూన్ నేనేం కుక్ చేసుకున్నాననేది షేర్ చేస్తాను మీతో. ఏం లేదండి, సంగటి చేసి ఆకుకూర తాలింపు, వంచిన చారు చేస్తా అన్న. కర్ణాటకలో వచ్చేసి బస్సారు, సొప్పున పల్య, ముద్దే చాలా ఫేమస్సు. ఆ టైప్‌లో చేస్తాను. కానీ ఒట్టిపిండి సంగటి చేసుకుంటారు కర్ణాటకలో. కానీ నేను ఒట్టిపిండి సంగటి నేను చేయట్లేదు ఇక్కడ. రైసే యాడ్ చేసే సంగటి చేశాననమాట. చాలా బావుంటుంది. ఈ వాటర్‌తోనే సాంబారు అనమాట వంచిన చారంటే. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా హెల్త్ గూడా. ఆకుకూర అంటేనే చాలా మంచిది గదా హెల్త్‌కి. ఇంకా దాన్ని ఉడకబెట్టిన వాటర్ వేస్ట్ చేయకుండా దాంతోనే మనం సాంబార్ పెట్టుకొని సంగటితో తిన్నామంటే చాలా బావుంటుంది. ఇలా పప్పు ఉడకపెట్టుకునేయాలండి. పప్పు ఉడకపెట్టుకొని కొద్దిగా పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఆకుకూర ఏసేసి ఉడకబెట్టేయాలి. సాల్ట్ ఏసి ఉడకబెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత దీన్ని తీసి సపరేట్‌గా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఆకుకూర. మళ్ళా తాలింపు పెట్టుకోవాలి దానికి. దాని లోపల ఇక్కడ సాంబార్ రెడీ చేసుకున్నాను. టెంకాయి, పప్పు, ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టొమాటో, జీలకర్ర కొంచెం వేసి బాగా వేయించుకున్నాను. ఎండుమిరకాయ కూడా వేసుకోవాలండి. ఎండుమిరకాయ నేను ఇక్కడ వేయలేదు. ఎండుమిరకాయ నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను ఎక్కడ యాడ్ చేయలేదు. ఎండుమిరకాయ కూడా కొద్దిగా వేసుకొని మిక్సీకి రుబ్బుకోండి. ఒక 4 మిరపకాయలు. దీంట్లో ఇంకా వాటర్‌లో మిరప్పొడి, ధనియాల పొడి, మనం రుబ్బుకున్నాం కదా మసాలా, ఆ మసాలా దీంట్లోకి యాడ్ చేసేసి కొద్దిగా పసుపేసి బాగా ఉడకబెట్టేయాలండి. ఎంత ఉడికితే అంత కూర చాలా బాగుంటుంది. చాలా టైం పడుతుంది ఇది ఉడికి మనకి కూర రెడీ అవ్వడానికి. ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఉడుకుతానంటే చింతపండు వేసుకోవాలి. యాక్చువల్లీ చింతపండు వచ్చి మిక్సీలోనే వేసుకునేయాలి. నేను అక్కడ మిస్ చేసినాను చింతపండు మిక్సీకి వేసేది. అది చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి నేను కలిపి వేద్దాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయినాను. మళ్ళీ లాస్ట్ చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని కలిపేసి వాటర్ పోసేయాలి. పులుపు చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. టొమాటో వేసినా కూడా చింతపండు పులుపు కంపల్సరీ వేయాలా. ఇంక ఇక్కడ వచ్చి తిరగబాతు పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా ఆ కర్రీ ఉడుకుతా ఉంది కదా, ఆ ఉడికే లోపల తిరగబాతు పెట్టుకోవాలి. ఏం లేదండి, ఆయిల్ కొద్దిగా వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మిక్సీకి ఒక టొమాటో వేసినాను. మళ్ళీ తిరగబాతుకి చిన్న సైజు ఒక టొమాటో అంతా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ ఎక్కువ వేగకుండా చూసుకోవాలి. చాలా వేగకుండా చూడండి. దీంట్లో ఉండేటప్పుడు మనము ఇది వేసుకొని మిరియాలు కొద్దిగా ఘాటు ఉండాలండి. రసం టైప్లో ఘాటు ఉండాలి కాబట్టి మిరియాలు కూడా కొద్దిగా దంచి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో వేయకూడదు. మనం ఇంక తిరగబాతు పెట్టినాం కదా, దాన్ని దీని లోపల పోసే లోపల ఈ మిరియాల పొడి వేసి కొంచెం ఉడికిన తర్వాత మనం పెట్టుండే తిరగబాతే దీంట్లోకి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర కూడా నేను వేయట్లేదు. నా దగ్గర అది అవైలబుల్ ఉండిందో దాని ప్రకారంగా నేను ఇక్కడ చేసుకున్నాను అనమాట. అంతే అండి. టొమాటో కొద్దిగా అలా స్పాష్ అవుతుంది కదా, అయిన తర్వాత ఇంగు కొద్దిగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీ తీసి మనము ఆ సాంబార్లోకి వేసేయాలన్నమాట. ఈ ఫ్రై తీసేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి. దీంట్లోకి వేసి బాగా మరగబెట్టాలండి. ఇప్పుడు ఇంత ఉంది కదా క్వాంటిటీ సాంబారు, అది బాగా కొద్దిగా ఒక హాఫ్ పాత్ర అయ్యేంత వరకు ఉడకబెట్టాలన్నమాట. ఎంత ఉడకబెడితే అంత టేస్టు. ఇది అయిపోయింది కదా, ఇంకా తాలింపుకి రెడీ చేసుకుందాము. తాలింపుకి వచ్చేసి శనగింజల పొడి వేసి నేను తాలింపు చేద్దాం అనుకున్నాను. కర్ణాటక సైడు టెంకాయ తురిమేసి చేస్తారు, కానీ మీ ఇంట్లో అంత లైక్ చేయరు టెంకాయ ఎక్కువ యూస్ చేస్తే. కాబట్టి నేను శనగింజలు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ వేసేసి పొడి కొట్టుకొని ఈ పొడి యాడ్ చేసి నేను తాలింపు చేస్తాను అనమాట. ఆల్రెడీ మనం ఆకుకూర రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉడికి పెట్టుకొని, ఆ ఆకుకూరకి ఈ పౌడర్ వేసేసి తిరగబాతు పెట్టుకునేదనమాట. ఇప్పుడు చూడండి, ఇలా ఎక్కువ నున్నగా రుబ్బుకోకూడదు. అట్లా పలుపుగా ఉండేటట్టు రుబ్బుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఆయిల్ వేసుకున్నా. ఇక్కడ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి బాగా కొద్దిగా అట్లా ఫ్రై చేసినట్టు చేసేసిన తర్వాత మనం ఆకుకూర ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని దాంట్లోకి వేసేసేయాలన్నమాట. వేసేసి కొంచెం బాగా కలిపేసినామంటే పసుపు అదంతా ఆకుకూరకు పడుతుంది. ఆకుకూరకు పట్టేసిన తర్వాత కొద్దిగా మనం ఇంతసేపు మనం సాంబార్ చేసేంతసేపు అది చల్లారబడిపోయింది కదా, కొద్దిగా వేడెక్కిన తర్వాత శనగింజల పొడి వేసేసేయాలి. శనగింజల పొడి వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ తక్కువగా ఉంటే మనం ఈ శనగింజల పొడి వేసినాం కదా, దీనిపైన సాల్ట్ వేయాలి. ఆకుకూర పైన సాల్ట్ వేసినామంటే అది మొత్తానికి మిక్స్ కాదు. ఈ పొడితో పాటు మిక్స్ చేసుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి.
మా సైడ్ మమ్మీ వాళ్ళు ఎక్కువ చేస్తా అంటారు. ఇట్లా ఆకుకూర తాలింపు వంచించారు. బస్సార్ అంటారు కన్నడలో దీన్ని. వంచించారుని చాలా బావుంటుందండి టేస్ట్. ఇదండి మై స్పెషలు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తాలింపు అందరూ చేసుకుంటా అంటారు. ఆ చారు ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. సంగటి, ఆకుకూర తాలింపు, వంచించారండి. టేస్ట్ అయితే చాలా బావుండింది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసినాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.